హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో దూది లాంటి ఇడ్లీల కోసం ఒక చిన్న టిప్ చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు ఇలా చేస్తే. ఇడ్లీ పిండి రుబ్బుకున్న తర్వాత చేత్తో ఇలా ఖచ్చితంగా కలపాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలి. ఒక పప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ కంపల్సరీ అనమాట. 4 గ్లాసుల రవ్వ అలా వేస్తారు, కానీ అస్సలు వేయద్దు. 3 గ్లాసులు మంచిగా వస్తాయి. అలాగే ఇడ్లీలు తయారు చేసుకునేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఖచ్చితంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయండి. తర్వాత ముందే మనం ఒక గిన్నెలో ఇలాగ వాటర్ వేడి చేసుకొని ఆ పైన ఒక ప్లేట్, ఖాళీ ప్లేట్, ఇడ్లీ ప్లేట్ పెట్టి దానిపైన మనం ఇడ్లీ ఇలాగ వేసుకొని మంచిగా మనం దానిపైన అనేది పెట్టుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా ఇలాగ ఇడ్లీ ప్లేట్స్ పెడితే కూడా గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇడ్లీలు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో ఇడ్లీలు ఇలాగ చేయండి. ఇడ్లీ ప్లేట్స్ గిన్నెలో పెట్టేటప్పుడు కూడా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చూడండి. చక్కగా ఇలా మనం సెట్ చేస్తే గనక మంచిగా ఉడుకుతాయి. అంతేకాకుండా ఇలా సాఫ్ట్గా కూడా వస్తాయి. చట్నీ కూడా రెసిపీ ఉంది ఛానల్లో, చూడండి.